హాయ్ ఫ్రెండ్స్, మరి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి మీకు హాల్ టికెట్స్ అయితే ఇవాళ రిలీజ్ అయ్యాయి. మరి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ వారికి మనకి ఎగ్జామ్స్ అయితే మనకి ఈ మంత్ 27 అలాగే 28 నుండి స్టార్ట్ కాబోతున్నాయి. మరి ఫస్ట్ ఇయర్ వచ్చేసి 27 అలాగే సెకండ్ ఇయర్ వచ్చేసి 28 నుండి స్టార్ట్ అయిపోతున్నాయి. మరి వారికి సంబంధించిన హాల్ టికెట్లు అయితే మనకు ఇవాళనే మనకు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే పెట్టడం జరిగింది. మరి ఆ వెబ్సైట్ ఏంటంటే జ్ఞానభూమి.ap.government.in అనే వెబ్సైట్లో అయితే మనకు ఈ యొక్క హాల్ టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి మీ హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఆ హాల్ టికెట్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ డైరెక్ట్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా వెళ్ళి ఈ వెబ్సైట్లోకి వచ్చేయచ్చు. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ఒకసారి క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా మీకు క్వశ్చన్ పేపర్స్ అంటే మీకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. కావాలంటే మీరు ప్రిపరేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా లింక్ ఇవాళ రావడం జరిగింది. ఇక్కడ ఐపీఈ మార్చ్ 2019 హాల్ టికెట్ డౌన్లోడ్ అనేసి ఇక్కడ ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ అయితే క్లిక్ చేయండి. మరి మీరు క్లిక్ చేసినట్టయితే మీరు ఫస్ట్ ఇయర్ అని క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇంకా చూసుకుంటే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ఫర్ ఐపీ మార్చ్ 2019 ఉంది. మీరు జనరల్ అయితే జనరల్, వొకేషనల్ అయితే వొకేషనల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మరి జనరల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఎందుకంటే ఒకవేళ మీకు హాల్ టికెట్ నెంబర్ తెలిసినట్టయితే మీకు ఇంటర్మీడియట్ది అదైనా ఎంటర్ చేయొచ్చు, లేదంటే మీరు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసా కూడా మీకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మీకు ఫస్ట్ ఇయర్ సంబంధించి అయితే మీకు ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ అప్పుడు జరిగినప్పుడు మీకు ఏమైనా హాల్ టికెట్ చెప్పింటారు. మరి హాల్ టికెట్ గుర్తున్నా ఎంటర్ చేయాలంటే మీరు డైరెక్ట్గా 10th క్లాస్ ఎంటర్ చేసినట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఎంటర్ చేసి గెట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసినట్టయితే ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే సెకండ్ ఇయర్ సంబంధించి కూడా సేమ్ లింక్ అయితే నేను ఇస్తాను డైరెక్ట్గా అక్కడే. మరి ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ ఫర్ ఐపీ మార్చ్ 2019 అనేసి నేను డైరెక్ట్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లింక్స్ ఇచ్చేస్తాను అక్కడ డిస్క్రిప్షన్లో. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీకు జ్ఞానభూమి వెబ్సైట్ అయితే మీకు కొద్దిగా స్లోగా రన్ అవుతుంది కాబట్టి మీకు మొబైల్ ఓపెన్ కాదు. నేను డైరెక్ట్ హాల్ టికెట్ లింక్స్ ఇచ్చిన అనుకోండి మీకు ఈజీగా ఓపెన్ అయిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్ ఈ లింక్స్ ఇచ్చేస్తాను, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి సెకండ్ ఇయర్ వారు అయితే జనరల్ సెలెక్ట్ చేసుకొని మీకు ఈ యొక్క ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. మీకు ఫస్ట్ ఇయర్లో మీకు హాల్ టికెట్ ఇచ్చింది కాబట్టి మీకు డైరెక్ట్గా హాల్ టికెట్ ఉంటుంది, దాన్ని ఎంటర్ చేసేయండి. ఫస్ట్ ఇయర్ ఈ యొక్క సెకండ్ ఇయర్ వారు, మరి ఫస్ట్ ఇయర్ వారు అయితే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మరి సెకండ్ ఇయర్ వారు అయితే మీకు ప్రీవియస్ ఫస్ట్ ఇయర్లో ఏదంటే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మరి ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈ యొక్క ఐపీ మార్చ్ 2019 ఎగ్జామ్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కలుద్దాం. జై హింద్.